Very nice to meet you. Nice to meet you, darling. Beautiful lady. Thank you so much. చూడండి నైట్ టైం గోవా బీచెస్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు గోవా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది గైస్. ఇండిగో ఫ్లైట్ లో జర్నీ కంఫర్టబుల్ గా అయితే అయిపోయింది. అబ్బా సాయిరామ్. సో ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్. Wow, nice. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఇప్పుడు ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఒక ప్లేట్ అయితే తిన్నాను. ఇక్కడ శివలింగం షేప్ లో చాలా యూనిక్ గా ఉంది. సో ఇట్లా అన్లాక్ చేసుకోవాలి. అవునా? హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైటిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు గోవా. రాత్రంతా ఎక్సైట్మెంట్ తో నాకు అసలు నిద్రే పట్టలేదు. మార్నింగ్ ఫ్లైట్ ఏమో 5:30కి, కానీ నేను 2 hours ముందే వచ్చేసాను. పదండి చెక్ ఇన్ చేసేద్దాం. బోర్డింగ్ ఇంకా చాలా టైం ఉంది. సో లాంజ్ యాక్సెస్ యూజ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేస్తున్నా. ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు ఇది మాత్రం మిస్ అవ్వకూడదు కదా. ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇంకా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇండిగో ఫ్లైట్ లో జర్నీ కంఫర్టబుల్ గా అయితే అయిపోయింది. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు గోవా. ఎయిర్పోర్ట్ బయటకు రాగానే ఫస్ట్ టాక్సీ అయితే చూసుకోవాలి. బయట టాక్సీ స్కామ్స్ కామన్, బట్ ఇక్కడ గోవా మైల్స్ అఫీషియల్ కౌంటర్ అయితే ఉంది. రేట్స్ ఫిక్స్డ్ కాబట్టి బార్గెనింగ్ హెడేక్ అయితే ఉండదు. ఇది సేవ్ చేసుకోండి. మాకు కండోలిం వెళ్ళడానికి అయితే 1100 ఛార్జ్ చేశారు. సో ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్. ఫస్ట్ వెళ్ళి చెక్ ఇన్ అయిపోదాం. రూమ్ కి అయితే వచ్చేసాం, మీకు కూడా చూపిస్తాను రండి. సో ఫస్ట్ ఏమో ఇక్కడ లాక్ సిస్టమ్ ఇచ్చారు మాకు. సో ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ పాస్వర్డ్ ప్రెస్ చేస్తే సో ఇట్లా అన్లాక్ చేసుకోవాలి. సో బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మన లోపల నుంచి ఎవరు వచ్చారో చూడడానికి కూడా ఇక్కడ సెక్యూర్ ది కెమెరా ప్రొవైడ్ చేశారు. సో హాల్లో ఏసీ, సోఫా అండ్ టీవీ. సో బయటేమో ఇక్కడ బాల్కనీ ఉంటుంది. అండ్ ఇది బెడ్రూమ్. సో బెడ్రూమ్ లో ఒక బాల్కనీ ఉంటుంది అండ్ ఏసీ అండ్ ఐరన్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్ అండ్ టేబుల్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఇదేమో వాష్రూమ్. వాష్రూమ్ లో అయితే లైక్ గీజర్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా నీట్ గా ఉండే. అండ్ కిచెన్ లో అయితే ఫ్రిడ్జ్ ఇచ్చారు, ఓవెన్ అండ్ బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి అండ్ కెటిల్ ఇచ్చారు. అండ్ యూటెన్సిల్స్ కూడా ఇచ్చారు వీళ్ళే. వాటర్ ప్యూరిఫైయర్. సో మనం ఏమన్నా వంట అది చేసుకుంటే చేసుకోవడానికి నైఫ్స్, ప్లేట్స్ అండ్ కుక్కర్ అది కూడా ఇచ్చారు. సో ఇది కరెంట్ స్టవ్. సో దీని మీద కుక్ చేసుకోవడానికి. చూడండి నీట్ గా పెయింటింగ్స్ అయితే పెట్టారు సోఫా దగ్గర. అండ్ ఇప్పుడు నేను మీకు బాల్కనీ వ్యూ చూపిస్తాను. చూడండి బయట గార్డెన్ అది బాగుంది. సో ఇక్కడ కూర్చోడానికి కూడా చైర్స్ అవి పెట్టారు నీట్ గా చిల్ అవ్వడానికి. సో బాల్కనీ నుంచి ఇది హాల్ వ్యూ అన్నమాట. సో మీకు ఇప్పుడు బెడ్రూమ్ లో బాల్కనీ వ్యూ చూపిస్తాను. సేమే కానీ గార్డెన్ కి కొంచెం దగ్గరగా ఉంది. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. రెడీ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంక బయటకు వచ్చేసాము. ఫస్ట్ లార్డ్ శివ టెంపుల్ అయితే విజిట్ చేసాము. ఇక్కడ శివలింగం షేప్ లో చాలా యూనిక్ గా ఉంది టెంపుల్.
అక్కడ నుండి డైరెక్ట్ గా కండోలిం బీచ్ కి అయితే స్టార్ట్ అయ్యాము. దారంతా స్ట్రీట్ షాపింగ్, కలర్ఫుల్ గా బైక్స్, షాప్స్, అసలు ఆ వైబే వేరు. చూడండి నైట్ టైం గోవా బీచెస్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. ఫుల్ ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. బీచ్ నుంచి రాగానే పానీపూరి బండి కనిపించింది. గోవాలో పానీపూరి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఒక ప్లేట్ అయితే తిన్నాను. నాకైతే బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఫారినర్స్ అయితే పరిచయం అయ్యారు. వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అయ్యి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. ఆ మెమరీ కోసం అయితే వాళ్ళతో ఒక సెల్ఫీ వీడియో తీశాను. మీరు కూడా చూడండి. Thank you so much. Beautiful lady. You are You stunning. too. You are stunning. మేమైతే మన ఆంధ్ర రుచులు తెలుగు రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. గోవాలో పిజ్జాస్, బర్గర్స్ కామన్, కానీ రాత్రి అయ్యేసరికి మనకి మన సౌత్ ఇండియన్ ఫుడ్ పడాల్సిందే. మెనూలో ఫిష్ థాలీ అయితే నాకు అట్రాక్టివ్ గా కనిపించింది. సో ఆర్డర్ చేసేసాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది గైస్. హోమ్ ఫుడ్ ఫీల్ అయితే వచ్చింది. డిన్నర్ తినేసి రూమ్ కి అయితే వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.